హాయ్ అండి, నేను మీ దేవి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడైతే మా షాప్ దగ్గర ఒక చెట్టు మామిడికాయ చెట్టు ఉంటే ఆ చెట్టుకి తెచ్చి మామిడికాయలు ముక్కలు కోసి ఇలా ఉప్పు కారం కలిపి ఊరబెడుతున్నామండి. అయితే కొనుక్కుందాం లేరా, ఎందుకు ఆల చెట్టు కాయడం అంటే అలా దొంగతనం చేసినవే టేస్ట్గా ఉంటాయి డాడీ అనేసి మా వాడు బలవంతంగా తెంపించాడంట. చిన్నవాడు ఇదండి ఇలా కలుపుతున్నాడు. ఇలా అయితే అబ్బా ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయండి టేస్టు. చూస్తేనే నోరు ఊరిపోతుంది అనమాట, అలా ఉన్నాయి. అలా కలిపేసి ఊరబెట్టేశాడు. మరుసటి రోజుకి ఊరే అన్నమాట బాగాను. ఇవైతే తిన్నాము. సంవత్సరానికి ఒకసారైనా ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటాయి. ఇదిగోండి మార్నింగ్ మా కిచెన్ పరిస్థితి ఇలా ఉందన్నమాట. ఇలా అయితే అన్నీ తినేసి ఇడ్లీ అది పెట్టుకొని వెళ్ళిపోయారు. నాకైతే సరిపోయింది. ఇదంతా క్లీన్ చేసుకొని నేనైతే ఒక 4 ఇడ్లీ పెట్టుకుంటున్నాను తినటానికి. అయితే మా చిన్నోడికి అయితే నిన్నైతే స్కూల్ లేదు, ఈరోజు అయితే ఫుల్ డే స్కూల్ అనమాట. అయితే సిడబ్ల్యూ పారేసుకున్నాడంట, అక్కడ పోయిందట. స్కూల్లో ముగ్గురిది సిడబ్ల్యూ అయితే మిస్ అయ్యిందట. పాపం నిన్నంతా స్కూల్కి వెళ్ళకుండా సిడబ్ల్యూ కంప్లీట్ చేసుకున్నారు. ఈరోజు మొత్తం సిడబ్ల్యూ అన్ని సబ్జెక్ట్ వెరిఫికేషన్ చేసి సారు ఈరోజు అయితే 9th షట్ డౌన్ చేస్తారట. 10th సిలబస్ స్టార్ట్ చేస్తారనమాట. ఫీజు కూడా కట్టేయమన్నారంట, మా వారిని కట్టేశారు. అయితే సిడబ్ల్యూ అయితే కష్టపడి రాసి పట్టుకెళ్ళాడు, కానీ హిందీ హెచ్డబ్ల్యూ అయితే మర్చిపోయాడంట. అప్పుడు మళ్ళీ మా వారికి ఫోన్ చేస్తే మా వారు వచ్చి ఇంటికి హిందీ హెచ్డబ్ల్యూ ఎతకమంటే ఎతికేసి ఇచ్చాను, పట్టుకెళ్ళాడు. సార్ 2 వేశారట. ఏంటోనండి పిల్లలు. నాకైతే చదువు అంటే చాలా ఇష్టము. చదివిస్తే బాగుండు అనేసి నేనైతే అనుకునేదాన్ని, కానీ మా వాళ్ళు చదివించలేదు. ఆడపిల్లకి ఎందుకు చదువు అనేసి. ఇప్పుడు వీళ్ళని చదివిస్తాము అంటే వీళ్ళు చదువుకోకుండా సగం టైం సెల్లోన సగం టైం టీవీలోన వేస్ట్ చేసి చదువు ఎక్కించుకోవట్లేదు. ఇదిగోండి ఫ్రిడ్జ్లో అయితే ఇది మొన్న డిమార్ట్లో తీసుకున్నామండి. ఇదైతే ఈజీగా ఐస్ క్యూబ్స్ వస్తున్నాయి అనమాట, కింద నుంచి రబ్బర్ లాగా ఉంది, దాన్ని బట్టి వచ్చేస్తున్నాయి. మన డిమార్ట్లో తీసుకున్న సామాన్లు అయితే మీకు చూపించలేదండి. ఆ రోజు చాలా హీట్గా ఉంది, చిరాకుగా ఉంది, చూపించలేదు. అయితే ఎక్కడ ఊర్వశి దగ్గర షాప్ ఏదో పెట్టారటండి, బైట్స్ వింగ్స్ అమ్ముతారు కదా ఆ షాపు. అయితే ఇవి రెడీమేడ్గా దొరుకుతాయి, మనం ఇంట్లో పెట్టుకొని వేయించుకొని తినవచ్చు అనేసి అప్పుడెప్పుడో తెచ్చినట్టు గుర్తు చేసుకున్నాం. మేము మాటల్లో పడి మాట్లాడుకుంటూను. మేము అలా ఉదయం మాట్లాడుకున్నామో లేదో మధ్యాహ్నం మా ఆయన ఈ ప్యాకెట్ అయితే తెచ్చారు. 2 ఫ్రెండ్స్ కలిపి తీసుకున్నారట. 400 అట ఈ ప్యాకెట్ బైట్స్ ఇవి. అలాగే వింగ్స్ కూడా ఉంటాయి. ఇవి హాఫ్ కేజీ 1 కేజీ 400 అన్నమాట. అయితే అతను ఒక 1/2 కేజీ, మా వారు ఒక 1/2 కేజీ తీసుకున్నారు. మా వాళ్ళు అయితే ఎప్పుడు కావలిస్తే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు వేయించుకొని తింటున్నారనమాట. ఇవి సిమ్లో పెట్టి వేయించాలండి, లేదంటే హైలో పెడితే బయట పైన మాడిపోతాయి, లోపలంతా వేగదు. సిమ్లో పెడితే అలా లోపల నుంచి వేగుకొస్తాయి అన్నమాట. ఇక్కడైతే నేను రైస్ కడిగేసి పెట్టేసి చేమందుంపలు ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని రైస్ అయితే పెట్టేసానండి స్టవ్ మీద. ఇడ్లీ కూడా అయిపోయింది. రైస్ కడిగిన నీళ్ళు ఇక్కడ మొక్కలకి వేస్తున్నాము. ఈ మొక్క అయితే వైట్ది శంఖం పువ్వుల చెట్టు అండి, మా ఫ్రెండ్ ఇంటి దగ్గర నుంచి తెచ్చాను ఆ చిన్న కుండీలోది, కానీ వాడిపోతుందండి, బతకలేదు. ఇది కూడా తన దగ్గర నుంచి తెచ్చాను, ఎల్లో కలర్ మందారం అనమాట. అది కూడా చిగురు పెడుతున్నట్టే ఉంది కానీ వాడిపోతుంది. ఇడ్లీ అయితే తిందామనేసి తీసుకున్నాను. మార్నింగ్ అయితే మా వారు నేను లేకముందే ఉల్లి చట్నీ అయితే చేసేసారు. ఉల్లిపాయలు ఎక్కువ వేయడం వల్ల అయితే చాలా స్వీట్గా ఉంది, ఉల్లి చట్నీ బాగుంది. అయితే ఉల్లి చట్నీ వేసుకొని నేను ఇడ్లీ అయితే లాగించాను. 4 ఇడ్లీలు కడుపు నిండిపోయిందండి, ఫుల్ అయిపోయి.
బాగుంది చట్నీ అయితే చాలా బాగుంది. అయితే ఏప్రిల్ 1 నుంచి 10th స్టార్ట్ అయిపోద్ది అనేసి అన్నాడు అనమాట. ఈ 10th క్లాసు వడ్డెక్కితే సగం చదువు వడ్డెక్కినట్టే మనకి. నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారో, మనం చెప్పినట్టు చేస్తారో ఏంటి. చీమదుంపలు అయితే తొక్క తీసి కోసుకున్నాను. ఉల్లిపాయలు టమాటీలు అన్నీ వేయించుకున్న తర్వాత ఉప్పు కారం వేసేసి ఈ చీమదుంపలు కూడా వేసి కొద్దిగా వేగనిచ్చాక చింతపండు రసం వేసుకుంటాము. రైస్ అయిపోయిందండి. కర్రీ కూడా అయిపోతే వంట కంప్లీట్ అయిపోయినట్టే. ఈరోజు ఫుల్ డే ఉంది కదా, స్కూల్ క్యారీస్ ఇవ్వాలి. చీమదుంపలు పులుసు వేసుకున్నాక కొద్దిగా మరిగాక ఇవ్వండి. బెల్లము మన డీమార్ట్ నుంచి తెచ్చాను. పౌడర్ తెద్దాం అనుకున్నాను, పౌడర్ అయితే అక్కడ లేదు. ఇలా బైట్స్ ఉన్నాయి, బైట్స్ తెచ్చాను అనమాట. ఒక్క బయట అయితే వేసుకున్నట్టే మరిగిపోయిన తర్వాత అది అలా కరిగి టేస్ట్ బాగుంటుంది. పులుసుల్లోకి మనం బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవ్వండి. దీనిలో ఏ ఆమ్లెట్ ఏదో వేసుకుంటే ఈరోజు సరిపోతుంది అన్నమాట. చీమదుంప పులుసు ఒక ఆమ్లెట్ వేసుకున్నామంటే ఈరోజు లంచ్ ఫినిష్ అయిపోద్ది. ఓకే, వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.